వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి నాయుడు. 70 ఏళ్ల చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్ సినిమాల నుండి వచ్చాడు. రాజకీయం ఏం తెలుసని ఎద్దేవా చేసిన వారిని గద్దెదించారు. తానేంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తూ ఇదే కదా అసలు రాజకీయం అనిపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన పేరు ఏపీ రాజకీయాల్లో మారుమ్రోగుతోంది. ఆయన చేసే ప్రతి పనిని ఆయన అభిమానులే కాదు ప్రజలు గమనిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే గడిచిన 70 సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లారు. సుమారు 90 లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టి ఉంటారు. ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే ఉంటారు. కొన్ని వేల కోట్ల భూములను వివిధ ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు ధారాదత్తం చేసి ఉంటారు. కానీ 55 గిరిజన గ్రామాలకు కేవలం 30 కోట్ల రూపాయలను కేటాయించలేకపోయారు. రోడ్లు వేయించలేకపోయారు. గడిచిన 70 సంవత్సరాల్లో గిరిజన డోలీలు టీవీ చర్చలకు అసెంబ్లీ డిబేట్లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ డోలీలలో మగ్గిపోయిన గిరిజనులకు ఏ ఉపయోగం లేదు. డిప్యూటీ సీఎం అని చెప్పుకోవడానికి భయపడే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక మహాశక్తి డిప్యూటీ సీఎం అయ్యారు. 30 కోట్లను కేటాయించి 55 గ్రామాలకు 30 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించారు. మనకి ఒక ప్రభుత్వం ఉంది అని ఒక చిన్న భరోసాను ఆ గిరిజనులు కల్పించారు. ఏది ఏమైనప్పటికీ 55 గిరిజన గ్రామాలకు 7 దశాబ్దాల అనంతరం రోడ్డు వేయిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్కి శతమానం భవతి శతాయుష్మాన్ భవ అంటున్నారు గిరిజనులు. గిరిజనుల గుండెల్లో మాత్రం మీరు ఎప్పటికీ నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ ద్వారానే మార్పు వస్తుంది అనే వారి లక్ష్యంలో సమ్మిళితమై ఉంటారు. పవన్ కళ్యాణ్ నాకేమి చేశారు, నా పార్టీకి ఏం చేశాడు అనే సోదరులారా, పవన్ కళ్యాణ్ అనే శక్తి మారుమూల గిరిజనులకు కూడా అధికార ఫలాలను ఎలా చేరవేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన్ని చూసి స్వార్థ రాజకీయాలకి ఇప్పటికైనా స్వస్తి చెప్పండి. ప్రజలకు మేలు చేసేవారే వారి గుండెల్లో స్థిరస్థాయిలని గుర్తించండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.